ఒక చిన్న గ్రామంలో చాలా పేద అయినప్పటికీ బలమైన రైతు ఉండేవాడు. అతడు ప్రతిరోజూ తన పొలంలో కష్టపడి పని చేసేవాడు. ఒక సాయంత్రం పని ముగించుకుని అలసిపోయి ఆకలితో ఇంటికి వెళ్తుండగా దారిపక్కన పొదల దగ్గర మడిచిపెట్టిన ఒక పాత చాప అతనికి కనిపించింది. ఆసక్తితో దానిని తీసుకుని ఇంటికి తీసుకెళ్లాడు. తన చిన్న గుడిసెలో ఆ చాపను నేలపై పరచి దాని ముందు కూర్చుని ఆలోచిస్తూ ఉండాడు. తీవ్రంగా ఆకలి వేసిన వేళ తినడానికి ఏదైనా ఉంటే బాగుండునని అనుకున్నాడు. వెంటనే ఆ చాపనుంచి మాయాజాలంలా కాంతి వెలువడి రుచికరమైన ఆహార పదార్థాలు ప్రత్యక్షమయ్యాయి. ఆనందంగా ఆహారం తిని తృప్తి పొందిన రైతు ఆ చాప తనకు కావాలనుకున్నప్పుడు డబ్బులు, మంచి బట్టలు, బంగారాన్ని కూడా ఇస్తుందని తెలుసుకున్నాడు. ఆ మాయా చాప సహాయంతో అతడు క్రమంగా పెద్ద ఇల్లు కట్టుకుని గ్రామంలోనే అత్యంత ధనవంతుడిగా మారాడు. ఎంత ధనవంతుడైనప్పటికీ అతడు తన వినయాన్ని మరచిపోకుండా పేదలకు అవసరమైనవారికి సహాయం చేస్తూ ఒక పేద రైతు జీవితం ఎలా సంతోషంగా మారిందో అందరికీ చూపించాడు. ఏథానికి ఓకా లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.